పాటికి నేను వండకుండా ఏదో చించేద్దాం అని చెప్పేసి కిచెన్ లో నేను చేసిన పనికి మా అమ్మ చేతిలో మామూలుగా పడలేదు. అసలు ఏమైందో చూడండి. మ్యాటర్ అంటే సెమ్ అయిపోయి హాలిడేసే కదా అని చెప్పేసి బోర్ కొడుతుందని చెప్పి కిచెన్ లోకి వెళ్ళి ఏదో ప్రయోగం చేద్దాం అనుకుంటే మా అమ్మ అయితే దోశలు అయితే పోస్తా ఉంది. కిచెన్ లోకి వెళ్ళి మా అమ్మకి నేను దోశలు పోస్తాను నువ్వు పోమా అనగానే ఎప్పుడు కిచెన్ మొహం వైపే చూడు అట్లాంటిది ఈ రోజు కిచెన్ కి వచ్చిందే కాక దోశలు పోస్తున్నాడు అని చెప్పి మా అమ్మ షాక్ లో అయితే ఉంది. దోశ పోసిందే కాక నాన్న కష్టాలు పడి అటు తిరిగి ఫస్ట్ దోశ సక్సెస్ఫుల్ గా అయితే మాడిపోయిన దోశ అయితే చేసాం. పోసేటప్పుడు బానే పోసా గానీ తీసేటప్పుడు నింది అసలైన కథ. నేను దోశ కొట్టేటికి మా అమ్మ హాల్లో నుంచి చేరి దోశ పోస్తున్నావా కైమా కొడుతున్నావా అని అరుస్తుంది. ఇంక మొత్తానికి ఆ దోశ తీసి పక్కన వేసేసి ఇంక ఇలా కదని చెప్పేసి ఒక గుడ్డు దోశ వేద్దాం అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాను. ఒక విషయం నాకు గుడ్డు కొట్టడం అయితే అస్సలు రాదు. గుడ్డు కొట్టడం ఎక్కువ, అట్లాంటిది గుడ్డు దోశ పోస్తున్నాను అనుకునే లోపు ఈ లోపల చూడండి ఇంకా మా అమ్మ కిచెన్ లోకి వచ్చి లోపల క్లీన్ చేసి పెట్టేయాలనుకునే లోపు మా రెబల్ పాప చూసి మా అమ్మని తీసుకొచ్చేసింది. ఇంకా మా అమ్మ రావడం తిట్టిందే కాక కొట్టుకుని కొట్టినట్టు కొట్టింది. అరగంట సేపు మా అమ్మ తిట్టిందే కిచెన్ మొత్తం నువ్వే క్లీన్ చేసి ఆ మాడిపోయిన దోశలు కూడా నువ్వే తిని అని చెప్తుంటే ఈ లోపల చూడండి మా అను పాప ఎట్లా నవ్వుకుంటుందో. ఇంక మా నాన్నమ్మ చేత క్లీన్ చేపించేసి 4 తిట్లు తిట్టించేసుకొని బయటకు వచ్చేసి నేను చేసిన పనికి నాకు చివాట్లు మామూలుగా పడలేదు. మీరు కూడా అలాగే ఇలా పెద్ద పనులు ఇంట్లో చేస్తుంటే కింద వేస్తాను కమెంట్ చేసేయండి. అంటే ఎర్లీ మార్నింగ్ లేడమే ఎక్కువ అనుకుంటే ఎంత ఉదయం అన్ని కోటింగ్లు పడతాయని అసలు అనుకోలేదు. అలా జరిగింది నాకు ఈ రోజు. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.